పడినా అవలకంతా గురు కొంత అవలకపడి అట్లా ఉండాలప్పా. రండి కూతురు మాట్లాడాక అలాగే పడుతుంది. లోగా దింపు విశ్వనాథ్. కులమత భేదం లేకుండా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మనిషికి మాత్రమే, అందుకే అన్నదానం అందరికీ తృప్తికరంగా భోజనం వెళ్ళవలసి కోరుతున్నాము. మా వాసవమాత కృపాకట ఉండాలా. సహకరించి దాతలకు, పనిచేసే కార్యకర్తలకు, మీడియా వారి అందరికీ ధన్యవాదాలు. సందర్భంగా బీకేఎస్పీ కడప క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం అన్నదాన ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ నాకు సహకరించిన ప్రతి దాతకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడం నాకు చాలా సంతోషము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. జై వాసవి, జై వాసవి. ఏవిఎస్ బీకేఎస్పీ కడప క్లబ్ ప్రెసిడెంట్ దర్శ శ్రీనివాసులు. మహాలయ అమావాస్య సందర్భంగా కడప నగరంలో ఏబిఎస్ బీకేఎస్పీ కడప క్లబ్ ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2000 మంది ఈ కార్యక్రమానికి క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఏవిఎస్ ఆధ్వర్యంలో మహాలయ సందర్భంగా ఈరోజు అన్నదాన మహత్తరమైన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు సహకరించిన మా ప్రతి సభ్యులకు, మా అధ్యక్షులైన పడుతున్న గణేశ్వర గారికి, మా అధ్యక్షులైనటువంటి మార్కెట్ ప్రెసిడెంట్ శ్రీ పడుతున్న గణేశ్వర గారికి, అధ్యక్షులు శ్రీనివాస గారికి, వినోద్ గారికి, వినోద్ గారికి, తేజ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన దాతలకు, జై వాసవి. నేడు మహాలయ అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం ఏదైతే మన పితృదేవతలకు మనం ఏదైతే తర్పణం కానీ పిండ ప్రదానం కానీ చేయకపోతామో అటువంటి వ్యక్తులు అంటే తిథి గుర్తు లేకపోవచ్చు, లేదా వారు పరమపదించినటువంటి ఆ డేట్ ప్రకారం, ఆ యొక్క రాశి ప్రకారం వారికి మనం అన్నదానం ఆ రోజు పిండ ప్రదానం చేయలేకపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు మన పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తర్పణం వదిలించడం జరుగుతుంది. అంటే ఈ మహాలయ అమావాస్య రోజున ఏదైతే పితృలందరూ కూడా మేల్కొని తను ఏదైతే తన వారసత్వాన్ని సంతతిని పెంచాడో ఆ సంతతి ఇంటికి వచ్చేసి ఆ పితృదేవులు కాపలా కాస్తారంటారు పురాణాల ప్రకారం. ఏమిటంటే ఈరోజు మహాలయ అమావాస్య రోజున ఈ రోజన్నా నా కొడుకు అంత భోజనం పెట్టడం కానీ, ఒక వ్యక్తికి అన్నదానం చేయడం కానీ, ఒక బ్రాహ్మణునికి అంత నిత్యావసర సరుకులు అందించడం కానీ జరుగుతుంది. అలాంటి
చేసినటువంటి వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలన్నటువంటి సత్సంకల్పంతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ABS VKSP కడప క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క వైవి స్ట్రీట్ ఏదైతే కొటారి బనియన్ సెంటర్ దగ్గర ఏదైతే క్లబ్ అధ్యక్షుడు దర్శన శ్రీనివాసులు ఉన్నారో క్లబ్ అధ్యక్షుడు వారి కార్యవర్గం మరియు మా క్లబ్ యొక్క పార్టీ ప్రెసిడెంట్ సభ్యులందరూ కూడా అనేక మంది దాతలు దాదాపుగా 40 మంది దాతలు ఈ యొక్క పితృదేవతల యొక్క రుణం తీర్చుకునేటటువంటి కార్యక్రమానికి వారి వంతుగా మాకు సహకారం అందించారు. వారి యొక్క సహాయ సహకారాలతో నేడు ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క వైవి స్ట్రీట్ ప్రాంగణంలో 1 పోలీస్ స్టేషన్ దగ్గర 2000 మందికి అన్నదాన కార్యక్రమానికి ప్రయత్నం చేయడం జరిగింది. మా క్లబ్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు వారందరికీ కూడా ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు కలిగి వారి కుటుంబం దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసి సేవ చేస్తున్నటువంటి అంటే ఏదైతే వస్తు రూపేణా ధన రూపేణా కాకుండా వారి యొక్క విలువైన సమయాన్ని కూడా వెచ్చించి ఈ యొక్క సేవా కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి మా యొక్క వాసవి కుటుంబ సభ్యులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.